న్యూస్8 న్యూస్ కి స్వాగతం. బడ్జెట్ లో బీసీలకు నిధులు కేటాయించడం నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటును హర్షిస్తూ నాయి బ్రాహ్మణ సంఘాలు అనంతపురం బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యంను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు. టీటీడీ బోర్డులో నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రేగడి కొత్తూరు ఓబులేసు మంగళి మహాసభ కన్వీనర్ కదిరిహరి మాట్లాడుతూ గత ప్రభుత్వంతో పోల్చితే కూటమి ప్రభుత్వంలో నాయి బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా ఆదరణ పథకం కింద పనిముట్లకు సబ్సిడీ ఇచ్చిందో అదేవిధంగా ఈసారి కూడా సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్లో అలంకారప్రాయంగా కాకుండా నిధులు ఇవ్వాలని కోరారు. నాయి బ్రాహ్మణులపై కుల దూషణ జరుగుతుంది, దీన్ని అరికట్టేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తి చేయడము, కార్పొరేషన్కి డైరెక్టర్లు అయితేనేమి చైర్మన్ అయితేనేమి ఎంపిక చేసి గవర్నమెంట్లో మాకు మంచి పని చేసిందని తొందరగా మేము అనుకోవాలి. ఎందుకంటే గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వానికి పోలిస్తే కొంచెం తేడా కనిపిస్తుంది. బీసీలు అత్యంతగా వెనుకబడినటువంటి వర్గాలు, మాతో పాటు ఎన్నో కులాలు ఉన్నాయి. మరి ఇట్లాంటి వెనుకబడిన కులాలని మంచి కోరి కార్పొరేషన్కి చైర్మన్ కానీ డైరెక్టర్లను ఎంపిక చేయడము మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రెండవది, మా చైర్మన్ అయితేనేమి కార్పొరేషన్ చైర్మన్ అయితే నాయి బ్రాహ్మణ, అలాగే రాష్ట్ర డైరెక్టర్లు అయితేనేమి అందరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. మా నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పని చేస్తూ ఉంది. వీళ్ళంతా కూడా సక్రమంగా గవర్నమెంట్ నుంచి వచ్చిన నిధుల్ని ఉపయోగించి సోదరీమణులకి అందరికీ కూడా న్యాయం జరిగేలా డైరెక్టర్సు చైర్మన్ కూడా బాధ్యత తీసుకోవాలి. అలాగే ఈరోజు ఇప్పుడే బీసీ కార్పొరేషన్ ఈడీ గారిని కలవడం జరిగింది. మరి ఆయన కూడా ఈరోజు మంచి మనసుతో అందరికీ కూడా లబ్ధి చేకూరేలా చూస్తామని మాట ఇచ్చారు. ఎక్కడ కూడా భవిష్యత్తులో అవకతవకలు జరగకుండా, గతంలో కొన్ని జరిగాయి పొరపాట్లు, అలాంటి పొరపాట్లు జరగనీయకుండా ఈసారి అధికారుల వంతు, మా వంతు కులపరంగా మేము చొరవ తీసుకొని ఎక్కడా కూడా తప్పులు జరగకుండా చూసుకుంటామని తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గౌరవ ఈడీ గారికి మరి నా పేరు హరిప్రసాద్, మంగళి మహాసభ రాష్ట్ర జాతీయ కన్వీనర్గా ఉన్నాను. అలాగే మా గురువారిలు ఓబులేస్ గారు, రేగరుకోతూరు ఓబులేస్ గారు, మా మిత్ర బృందము ఇరు జిల్లాల నుండి 63 మండలాల నుండి చేసినటువంటి నా కుల సంఘీయులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే సేవా కులాలు, వృత్తి కులాలు, సంచార జాతి కులాలు అయినటువంటి మరి నాయి బ్రాహ్మణ మంగళిగా పిలువబడుతున్నటువంటి కులానికి చెందినటువంటి వెనుకబడిన వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మిత్రులందరూ కూడా కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ వస్తున్నాం. మరి ఈనాడు మన రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ ప్రభుత్వం, మరి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మరి సత్యకుమార్ గారు మన జిల్లాకు సంబంధించినటువంటి మంత్రివర్యులు, మరి వీరంతా కూడా కలిసి దాదాపు బీసీలకి పెద్ద మొత్తంలో నిధులు అలాట్మెంట్ అయ్యాయి. మరి గతంలో కూడా టీడీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆదరణ పథకం కింద చైర్లు కావచ్చు, వడ్డర్లకు కావచ్చు, కమ్మర్లు కావచ్చు, కుమ్మర్లకు కావచ్చు, అందరికి కూడా ఆదరణ పథకం కింద స్కీములు ఇచ్చారు, పనిముట్లు సామాన్లు ఇచ్చారు. మరి ఈ 5 సంవత్సరాలు గత ప్రభుత్వము కొద్దిగా నీరు గాడ్చింది, కానీ ఈసారి మాకైతే నమ్మకం ఉంది. ఏదైతే క్షేత్రస్థాయిలో గ్రామీణ స్థాయి నుండి పంచాయతీ మండలం నియోజకవర్గ జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి వరకు ఆదరణ పథకం కింద నిధులు మావి సంక్షేమ పథకానికి ఇవ్వాలి. అలాగే కార్పొరేషన్ ద్వారా ముందు 10 మంది 15 మంది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక సొసైటీ ఏర్పాటు చేసుకున్నారు. చాలా కొన్ని వేల గ్రూపులు ఉన్నాయి ఈ అనంతపురం జిల్లాలో. మరి ఆ గ్రూపులన్నీ కూడా నీరు గారాయి. మరి ఏదైతే గ్రూపులు చేసుకొని ఉన్నటువంటి మా కుల సంఘీయులు ఉన్నారో అందరికి కూడా ఈ బీసీ కార్పొరేషన్ ద్వారా నిధుల ద్వారా ఒక యూనిట్కి 30 లక్షల రూపాయలు సబ్సిడీ, 15 లక్షల రూపాయలు లోనుగా ముందు యథాతథంగా ముందు ఏ స్కీమ్ ఉందో ఆ స్కీమ్ ఇవ్వాల్సిందిగా మా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. దేనికంటే టీటీడీ ట్రస్ట్ బోర్డు సభ్యునిగా మా కులానికి సేవా కులానికి సంబంధించినటువంటి వ్యక్తికి
అవకాశం వైద్యం శాంతారాం మా మిత్రుడికి ఇవ్వడము, అలాగే కర్ణాటక నుండి కూడా మా కుల సంఘీయుడికి బీజేపీ ప్రభుత్వం ఒకరికి అవకాశం కల్పించడం చాలా శుభపరిణామం. అలాగే సామాన్యమైనటువంటి కార్యకర్తగా మరి ఈరోజు కార్యకర్తను గుర్తించి మా యొక్క నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా సదాశివంకి ఇవ్వడం కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం గౌరవ ముఖ్యమంత్రికి, ఎన్డీఏ ప్రభుత్వానికి. మరి మా జిల్లా నుండి కూడా ఆదినారాయణ కొండన్న గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఎలాంటే సేవా కులం, వృత్తి కుల, సంచార జాతి కులాలు, ఈ కులాలను గుర్తించాలంటే చాలా కూడా రేరు. అటువంటిది మా కులాన్ని గుర్తించారంటే దానికి మేము చేసినటువంటి ఆ పార్టీకి కావచ్చు, ఆ వ్యక్తులకు కావచ్చు, ఆ ఎమ్మెల్యేలకు కావచ్చు, ఆ కృషినే ప్రతిఫలమని. మరి అలాగే ఈ మధ్యకాలంలో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి కడప జిల్లా అధ్యక్షుడు మా కులాన్ని కించపరుస్తూ అవహేళనగా మాట్లాడారు. దీని మీద జీవో అని చెప్తున్నారు. జీవో కాదు, చట్టం తేవాలి. మా వాళ్ళ మీద దాడులు, హత్యలు, అత్యాచారాలు నిత్యకృతం అవుతున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా మేము ఒకటే రెఫర్ చేస్తున్నాము. ఈ సందర్భంగా మాకి ప్రత్యేకమైనటువంటి బీసీల రక్షణ చట్టం అని చెప్పారు, స్వాగతించాం. అలాగే మా కులానికి సంబంధించినటువంటి, అలాగే రజక మిత్రులకు సంబంధించినటువంటి, వడ్డేర మిత్రులకు, బీసీఏకి సంబంధించి బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి కుల దూషణ చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.